అందరికి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనము సింపుల్గా టేస్టీగా ఉండే ఈవినింగ్ టైం స్నాక్స్గా అనుకోవచ్చు, టీ టైం స్నాక్స్గా అయినా అనుకోవచ్చు, పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇష్టంగా ఉండే మంచి ఒక రెసిపీ అయితే మేము ముందరకు వచ్చేయండి. చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి, ఆ ప్యాన్ అంటే మన దోసల పెనమండి. దాంట్లో నేను కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని దోశల పెను మొత్తం బాగా మనము 4 పగల దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లెయిన్ బ్రెడ్ తీసుకొని నేనైతే 4 ప్లెయిన్ బ్రెడ్ ముక్కలను అయితే తీసుకున్నానండి. దీంట్లో మనం కారం వేయాల్సిన అవసరం లేదు, ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. కమ్మని నెయ్యిలో కానీ బటర్లో కానీ దీన్ని మనము చూసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. పైన కూడా కొద్దిగా నెయ్యి అయితే పూసానంటే నేను. 2 పక్కల ఇది మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిందంటే, ఫ్రై అయిందంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇది స్నాక్స్గా కానీ టీ టైంలో కానీ చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మనం చూసుకుంటూ మెల్లిగా కలుపుకోవాలి. స్టవ్ అయితే నేను పూర్తిగా సిమ్లో పెట్టేశానండి. సిమ్లో పెట్టి ఇది మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇది మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీడియం కానీ హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడు వాసన వచ్చేసింది. మాడు వాసన వచ్చిందంటే చేదుగా అయిపోతుంది. అలా కాకుండా మొత్తం స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ విధంగా మనం చూసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఎలాంటి ఐటమ్స్ వేయాల్సిన అవసరం లేదు. బ్రెడ్, నెయ్యి లేదా బటర్ ఉన్నా కూడా మనకు సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చూసుకుంటూ మనం ఫ్రై చేసుకున్నామంటే కమ్మని బ్రెడ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూడడానికి ఎంత ఎమ్మింది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా డైజెషన్ అవుతుంది. దీనికి కాంబినేషన్గా మంచి ఒక చిక్కని టీ పెట్టుకున్నామంటే ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఈ చలికాలంలో మనము వేడివేడిగా ఈ బ్రెడ్ తింటూ అలాగే టీ తాగుతుంటే, ఆ బ్రెడ్ని వేడివేడిగా ఉన్నప్పుడు తినండి. మనకు ఆ నెయ్యి వాసన కానీ బటర్ వాసన కానీ ఆ బ్రెడ్లో చాలా బాగుంటుంది. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.